కేటీఆర్ ఏమో కేంద్ర మంత్రులను కలిశాడని ఆయన చెప్తున్నాడు. బీజేపీ ఏమో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలే కలవలేదు కేటీఆర్, సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయమని వాళ్ళకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొంత విచిత్రంగా లేదా సార్? ఎందుకంటే కేంద్ర మంత్రిని కలిసాడని ఏం చెప్తుంటే, కలవలేదని స్వయంగా బీజేపీ పార్టీ వాళ్ళకి చెప్పి ప్రూఫ్లు ప్రొడ్యూస్ చేయమంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? నిజంగా కలిశాడా? కలవలేదా? పద్దాక ఇవాళ ఢిల్లీ చుట్టూ కేటీఆర్ తిరగటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈయన అరెస్ట్‌ని కాపాడుకునే భాగంగా ఢిల్లీకి వెళ్తున్నాడా ఏమన్నా? మీకెందుకండి అనుమానం రాజేష్? నాకు అర్థం కాదు. ఇప్పుడు కేటీఆర్ పైన ఏవైతే ఎలిగేషన్స్ వచ్చావో చాలా గ్రేవ్ ఎలిగేషన్స్ వచ్చాయి. సో వెదర్ ఇట్ ఈస్ 55 క్రోర్స్ ఆర్ 52 క్రోర్స్ వాటెవర్ అమౌంట్, ₹1,00,00,000 కూడా అధికార దుర్వినియోగం జరిగితే, ప్రజాధనం దుర్వినియోగం జరిగితే ఖచ్చితంగా అతను బాధ్యుడు. అతను హి హాస్ టు అకౌంటబుల్. అండ్ క్యాబినెట్ మినిస్టర్గా ఆ పని చేసినప్పుడు అతను రేపు వచ్చే కాన్సిక్వెన్సెస్కి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో తనను అరెస్ట్ చేస్తారనే భయంతోటే ఇక్కడేమో ఇంట్లో నందినగర్లో మన క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇంట్లో కూర్చొని చుట్టూ 200 మంది కార్యకర్తలను పెట్టుకొని కూర్చొని పడుకుంటున్నాడు మొన్న దాకా. ఇప్పుడు ఆ సీన్ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు మరి? అది కాదండి, మాట తెల్లాలేస్తే నన్ను జైలు తీసుకెళ్ళండి, నేను రెడీగా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి జైల్లో పారేయండి, నేను జైల్లో ఉంటాను, యోగా చేసుకుంటాను, బయటకు వస్తాను, ఫిట్నెస్గా వచ్చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను అనే మనిషి ఢిల్లీకి హుటాహుటిన ఎందుకు వెళ్ళాడు? ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళాడు ఈ మధ్య కాలం. ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ మనుషులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు సంబంధాలు ఉన్నట్టు చాలా కాలంగా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణ నిజమెంత ఉందని మనకు తెలియదు. నేను అందుకే ఆరోపణలు అంటున్నాను. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆ రకమైన నెట్వర్క్ లేకపోతే, ఆ రకమైన ఏమంటాం మనకు కనెక్టివిటీ లేకపోతే, రాజేష్ జకీరో వెళ్తే బీజేపీ వాడు కలుస్తారని నేను అనుకోవట్లేదు. సో మనకేదో ముందే సంబంధాలు ఉండాలి. ఆ సంబంధాలు ఏమిటనేది తెలియదు మనకు. ఎందుకంటే మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు రావడానికి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని స్వయంగా మజ్లిస్ పార్టీ హజూం వేసి ఆరోపించాడు. ఓకే, మరి దాని అర్థం ఏంటి? అంటే ఎప్పటి నుంచో వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ నడుస్తుంది. అంటే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్కి వీళ్ళందరికీ తెలుసండి 10 ఏళ్ల కాలంలో, అంటే 9.5 ఏళ్ల కాలంలో ఏమేమి నేరాలు చేశారో, ఏమేమి ఘోరాలు చేశారో, ఇంక్లూడింగ్ ఫోన్ ట్యాపింగ్ సహా అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు. అందువల్ల వాళ్ళతో మ్యాక్సిమం, అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కు వాళ్ళకి పడదు కదా, అందువల్ల వాళ్ళు ఏంటంటే ఉన్న పళ్ళగా మాకు సపోర్ట్ చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాడు. అందువల్ల తన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ బహుశా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా 100% అండి. వేరే మీకు ఏ రకమైన కారణాలు కనిపించట్లేదు మనకు. ఆయనకి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు కూడా ఏదో టీజర్ వదిలిపెట్టాడు. ఏదో బాంబు షెల్ పేల్చబోతున్నాను సంథింగ్ వాట్ ఎవర్. మరి అటువంటిది మనకు కనిపించలేదే. ఆ రొటీన్గా మరి ఇదే అమృత్ స్కామ్ మాట్లాడాడు, ఇంకేదో మాట్లాడాడు. అవన్నీ అందరికి తెలిసిన విషయాలే అవన్నీ. పైగా దాంట్లో ఏం జరిగింది, పైగా ₹వేల కోట్ల టెండర్స్ అదే పర్టికులర్ కంపెనీ దీప్తి కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంది, సంథింగ్ దీప్తి అనుకుంటాను, ఎవరిది, సుజరెడ్డి వాళ్ళ మామది, అదే ఉపేంద్ర రెడ్డి వాళ్ళది. సో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనేక ప్రాజెక్టులలో ₹వేల కోట్ల టెండర్స్ ఇచ్చిందంటే వాళ్ళేమండి, ఎవరో బీఆర్ఎస్ వాళ్ళే.